ప్రభుత్వ ఖజానాలో డబ్బే లేనప్పుడు పెన్షన్లు ఇలా ఇస్తారో చెప్పాలన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అయితే ఈ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. కూటమి కుటిల రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడి పెన్షన్ల గురించి ఉంచినటువంటి డబ్బు వీరు సొంత బిల్లులకి చెల్లించి ఈరోజు ఖజానాలో 200-300 కోట్ల రూపాయలు కూడా లేదు. రేపు పింఛన్లు ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి రేపు మళ్ళీ ఈ తప్పుడు సమాచారాన్ని ఈరోజు పింఛన్లు అందడం లేదంటే తెలుగుదేశం వాళ్ళ వల్ల అవ్వడం లేదు, తెలుగుదేశం వాళ్ళ వల్ల అందడం లేదని చెప్పి ఒక తప్పుడు సమాచారం ఇవ్వాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు తిరగబడాలి, మీ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు, వాలంటరీ వ్యవస్థను కూడా కొనసాగిస్తామని చెప్పి మా అధ్యక్షులు స్పష్టంగా చెప్పారు. వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా పంచొద్దని చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పిటిషన్ పెట్టి వాళ్ళతో చేయకపోతే ఈ నెల పెన్షన్ ఎవరు ఇస్తారు? వాళ్ళు తెచ్చుకోవాలి. నేను రాత్రి పత్రికలు ఎక్కడ చూసా, టీవీలో డిబిటీ ద్వారా వాళ్ళకి కూడా ఇచ్చివచ్చని. ఇచ్చివచ్చు కంటే కాదన్న, కానీ ఇవ్వాలంటే మరి బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని రావాలి కదా. రావాలంటే ఈ 1వ తారీఖు రేపటికి ఎల్లుండి కల్లా అవుతుందా? అంటే పేదవాడి తాలూకా ఆకలితో కూడా కుటీర రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి.